ఈ రోజు మన వీడియోలో ఒక సింపుల్ ప్యాచ్ వర్క్ బ్లౌజ్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూద్దాము. అందుకోసం నేను ఫస్ట్ లైనింగ్ అలాగే బాడీ పీస్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ మధ్యకి అనేది ఫోల్డింగ్ అనేది చేసిందన నేను మెజర్మెంట్స్ అంతా మీకు ఒకసారి చెప్తాను చూడండి. చెస్ట్ మెజర్మెంట్ ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపిందన 36 ఇంచ్, అలాగే బ్లౌజ్ లెంత్ వచ్చిందన మనకి 14.5 ఇంచ్, నెక్ విడ్త్ టాప్ సైడ్ మనకి 2.5 ఇంచ్, అలాగే షోల్డర్ 3 ఇంచ్, ఆర్మల్ డౌన్ వచ్చిందన 6 ఇంచ్, ఆర్మల్ విడ్త్ వచ్చిందన మనకి 5 ఇంచ్, అలాగే నెక్ ఓపెన్ వచ్చింది మనకి 11 ఇంచ్, నెక్ విడ్త్ బాటమ్ సైడ్ వచ్చిందన 3.25 ఇంచ్. ఓకే, ఫస్ట్ దాన్ని నేను స్క్వేర్ మార్క్ అనేది చేసుకుంటున్నాను. ఈ స్క్వేర్ మార్క్ అయిన తర్వాత ఫస్ట్ టాప్ సైడ్ ఇంకా 5 ఇంచ్ డౌన్కి ఒక మార్క్ అనేది చేసుకోండి. మనకి బాటమ్ సైడ్ రెడీ ఉంటుంది కదా, దాన్ని ఇంకా మధ్యకి అనేది ఒక మార్క్ అనేది చేసుకోండి. ఇప్పుడు మార్క్ అయిన తర్వాత పైన ఇంకా ఇప్పుడు 5 ఇంచులకు మార్క్ చేసినాం కదా, అక్కడికి ఒక క్రాస్గా ఒక మార్కు, ఇక్కడ ఇంకా పార్ట్ షేప్ ఓకే ఆ మార్క్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ వదులుకొని బాటమ్ సైడ్ 3 ఇంచ్కి అనేది ఒక మార్క్ చేసుకొని అక్కడ ఇంకా స్ట్రైట్గా అనేది మార్క్ అనేది చేసుకుంటాను. ఇక్కడ పైన పార్ట్ షేప్ మార్క్ అనేది నీట్గా రాలేదు. ఓకే, ఇంకొకసారి అది నీట్గా మార్క్ వచ్చేలాగా మార్క్ అనేది చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా అనేది వచ్చింది. ఇప్పుడు రాంగ్ అనేది మార్క్ అనేది చేసి నేను ఏం మార్క్ చేసినానో అది కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఓకే, ఎగ్జాక్ట్ మార్క్ మనము ఎక్కడ చేసినామో సేమ్ అలాగే అనేది కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇది కట్ అయిన తర్వాత కింద బాటంలో రెడీ అనేది వస్తుంది కదా, ఆ ప్యాచ్ని కట్ చేసి సైడ్కి పెట్టుకోండి. దాని తర్వాత బాడీ పీస్ అనేది తీసుకునిందన ఆ బాడీ పైన లైనింగ్ అనేది పెట్టి ఇప్పుడు లైనింగ్ కట్ అయినాయి కదా, ఒక యావరేజ్గా అలాంటి షేప్లోనే బాడీ అనేది కటింగ్ అనేది చేసుకునేయండి. ఇదైన తర్వాత పేపర్ క్యాన్వాస్ అనేది తీసుకునిందన ఇప్పుడేం మనము బాడీ బాటంలో రెడీ అనేది కట్ చేసినాం కదా, దాని పీస్ అనేది దానిపైన పెట్టి పేపర్ క్యాన్వాస్ 1 ఇంచ్ టాప్ సైడ్ కి క్రాస్గా అనేది కటింగ్ అనేది చేసుకోండి. బాటమ్ సైడ్ వచ్చిందన రెడీ అనేది కటింగ్ చేసుకునేసి ఇప్పుడు బార్డర్ అనేది ఒకటి తీసుకునిందన ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ కట్ చేసాం కదా, దాని మధ్యకి అనేది ఫోల్డింగ్ అనేది చేసుకునేది. ఓకే, మనకి 4 వైపులా కరెక్ట్గా సెంటర్ వచ్చేలాగా చూసుకునిందన అటాచింగ్ అనేది చేసుకునేయండి మొత్తం రౌండ్. ఇది మొత్తం అటాచ్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకునేదన మనకి బాటమ్ సైడ్ అలాగే టాప్ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి తీసేసి సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు నేను పైపింగ్ అనేది రెడీ చేస్తున్నాను. దీనికోసం నేను 1 ఇంచ్ విడుతు బట్ట అనేది తీసుకున్నాను. దాని మధ్యకి వచ్చిందన దారం అనేది పెట్టిందన పైపింగ్ దారము అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఆ దారం పక్కలనే స్టిచ్ వచ్చేలాగా చేసుకోండి. ఇది పైపింగ్ మొత్తం రెడీ అయిన తర్వాత మనకి ఇప్పుడు రెడీ చేసి పెట్టినాం కదా పేపర్ కెనస్లో బార్డర్, దాన్ని తీసుకొని అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ అటాచింగ్ మార్జిన్ వచ్చిందని మనకి 3/8 మార్జిన్ అనేది ఉంటుంది అనమాట. కరెక్ట్గా నెక్ షేప్ ఎలాగ ఉంటుందో సేమ్ అంత మాత్రము అటాచింగ్ అనేది చేసుకోండి. ఇదైన తర్వాత ఒక లైనింగ్ అనేది తీసుకునేదన దానిపైన ఇప్పుడు మనం ఏం పైపింగ్ అటాచింగ్ చేసినామో దాన్ని పెట్టుకొని ఇప్పుడు పైపింగ్ పక్కలనే స్టిచ్ అనేది వేసుకోండి. ఇది స్టిచ్ అయిన తర్వాత మనకి ఎక్స్ట్రా లైనింగ్ అనేది ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి తీసేసి ఒక హాఫ్ ఇంచ్కి అనేది న్యాచ్ అనేది వేసుకోండి. ఇదైన తర్వాత ఆ లైనింగ్ అంతా ఇన్సైడ్కి అనేది టర్నింగ్ అనేది చేసి ఇప్పుడు ఆ పైపింగ్ పక్కలని ఎడ్జ్ స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ అనేది వేసుకోండి. అప్పుడు మనకి ఇక్కడ నెక్ సైడ్ అనేది నీట్గా ఫినిషింగ్ అనేది అవుతుంది. అయిన తర్వాత ఒకసారి అంతా మొత్తం చెక్ చేసుకో. ఇప్పుడు మనము కింద బాటంలో రెడీ పీస్ అనేది కట్ చేసుకున్నాం కదా, దాన్ని పెట్టిందని ఆ మార్క్ అనేది చేసుకుంటున్నాను. ఆ పీస్ ఎలాగ ఉంటుందో రెడీ మార్క్ సేమ్ అలాగే. ఇదైన తర్వాత తీసి సైడ్కి అనేది పెట్టుకోండి. ఇప్పుడు బాడీ అండ్ లైనింగ్ రెండు తీసుకునేదన లైనింగ్ ఆపోజిట్ అనేది పెట్టుకొని పైపింగ్ అనేది అటాచింగ్ అనేది చేస్తున్నాను. ఈ అటాచింగ్ మార్జిన్ వచ్చిందని మనకి 3/8 మార్జిన్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ షేప్ లో బాటమ్ షేప్ లో మాత్రం న్యాచ్ అనేది వేసుకొని టర్నింగ్ అనేది చేసుకోండి. ఈ టర్నింగ్ చేసి అటాచింగ్ చేసుకునే టైంలో మనకి లైనింగ్ రింకల్ అనేది ఉండకూడదు అనమాట. రింకల్ లేకుండా నీట్గా మనము అటాచింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ అటాచింగ్ చేసుకునే టైంలో మనకి యాదే కారణానికి పైపింగ్ కూడా లూజ్ అనేది ఉండకూడదు. అలాగా చూసుకొని మొత్తం పైపింగ్ అటాచింగ్ అనేది చేసుకోండి. ఇదైన తర్వాత ఇంకొక సైడ్ ఆపోజిట్ అనేది పైపింగ్ అనేది సేమ్ ఇప్పుడు మనం ఆ పీస్ ఎలాగ అటాచింగ్ చేసినామో సేమ్ దీన్ని కూడా అలాగే అనేది అటాచింగ్ అనేది చేసుకునేయండి.
ఇది మొత్తం అటాచింగ్ అయినది కదా. ఇప్పుడు ఈ 2 పీసులు తీసుకునిందన సైడ్కి పెట్టుకొని బాడీ పీస్ ఒకటి తీసుకొని దానిపైన ఒక లైనింగ్ అనేది పెట్టిందన మనం ఇప్పుడు ఏమి అటాచింగ్ చేసినామో పైపింగ్ సేమ్ ఆ స్టిచ్ పైన ఈ స్టిచ్ అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ అటాచింగ్ చేసుకునే టైంలో కూడా మీరు గమనించాల్సింది బాడీ కూడా లూజ్ అనేది ఉండకూడదు అనమాట. 2 ఫ్లాట్గానే ఉండాలి. లైనింగ్ ఎలా ఉంటుందో బాడీ కూడా సేమ్ అలాగే అనేది ఉండాలన్నమాట. అలాగా చూసుకొని మొత్తం అటాచింగ్ అనేది చేసుకోండి. దాని తర్వాత మనకి బాడీ పీస్ ఎక్స్ట్రా అనేది ఉంటుంది కదా, మొత్తం కటింగ్ అనేది చేసి తీసేయండి. ఇదైన తర్వాత మనకి కార్నర్స్లో న్యాచ్ అనేది వేసుకునేయండి. ఒక 1/4 ఇంచ్ అనేది పైన కూడా కార్నర్లో న్యాచ్ అనేది వేసుకోండి. ఇదైన తర్వాత నీట్గా టర్నింగ్ అనేది చేసుకోండి, లైనింగ్ అంతా ఇన్సైడ్ పోయేలాగా. ఇప్పుడు లైనింగ్ అంతా ఇన్సైడ్గా అయిన తర్వాత మనకి పైపింగ్ ఒకే లెవెల్గా ఉందా లేదా మొత్తం చెకింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ పైపింగ్ పక్కలో ఎడ్జ్ స్టిచ్ అనేది వేసుకోండి. ఈ స్టిచ్ వేసే టైంలో మనకి పైపింగ్ కానీ లైనింగ్ అలాగే బాడీ కరెక్ట్గా ఒకే స్టిచ్ పైన ఉండాలన్నమాట. అలాగా చూసుకొని ఈ మొత్తం ఒకే స్టిచ్ అనేది వేసుకునేయండి. ఇది మొత్తం కంప్లీట్ అయింది కదా. సేమ్ ఇలాగే ఇంకొక సైడ్ పీస్ను రెడీ చేసుకొని ఫస్ట్ రెడీ చేసి పెట్టినాం కదా బార్డర్, ఆ బార్డర్ తీసుకొని మనము మార్క్ చేసినాం చూడండి, ఆ మార్క్ పక్కలో అనేది పెట్టుకొని అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ అటాచింగ్ చేసుకునే టైంలో మనకి లెఫ్ట్ సైడ్ వచ్చే ప్యాచ్ కూడా మనకి సేమ్ ఇలాగే అనేది అటాచింగ్ అనేది చేసుకోవాలి. ఆ మనము ఫస్టే చూసుకొని అటాచింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకొక పీస్ సేమ్ ఇప్పుడేమో మార్క్ పక్కలో పెట్టి మనం అటాచింగ్ చేసినాము సేమ్ అలాగే ఈ పక్క కూడా చూసిందని అటాచింగ్ అనేది చేసుకునేయండి. ఇది అటాచింగ్ అయిన తర్వాత మనకి ఈ బార్డర్లో ఎక్స్ట్రా కచ్చలన్నీ బ్యాక్ సైడ్ ఉంటాయి కదా, దాన్ని అంతా నీట్గా ఫినిషింగ్ అనేది చేసుకునేయండి. అదైన తర్వాత మనము ఇప్పుడు బాడీ అండ్ లైనింగ్ 2 కలిపిందని మనము మొత్తం రౌండ్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ స్టిచ్ వేసే టైంలో మనము బాడీ కానీ లైనింగ్ కానీ రింకల్స్ అనేది ఉండకూడదు అనమాట. అలాగా చూసుకొని మొత్తం రౌండ్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇదైన తర్వాత మనకి బాడీ ఫ్యాబ్రిక్ రౌండ్ ఆఫ్ ఎక్స్ట్రా అనేది ఉంటుంది కదా, మొత్తము కటింగ్ అనేది చేసి బాటమ్ సైడ్లో న్యాచ్ అనేది వేసుకోండి. న్యాచ్ అయిన తర్వాత మనము స్కేలో టేప్ పెట్టిందని స్ట్రైట్గా మార్క్ అనేది చేసుకునేయండి. ఈ మార్క్ అయిన తర్వాత మనము పైపింగ్ ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పైపింగ్ అనేది అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ అటాచింగ్ చేసుకునే టైంలో మనం ఏమి ఇప్పుడు మార్క్ చేసినాము స్ట్రైట్ అలాగే మార్క్ పైనే అటాచింగ్ అనేది చేసుకునేయండి. ఇదైన తర్వాత మనము ఇంకొక ఎక్స్ట్రా లైనింగ్ అనేది తీసుకునేందున ఆ పైపింగ్ పైన పెట్టి అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం పైపింగ్ అటాచింగ్ చేయడానికి స్టిచ్ అనేది వేసుకున్నాను, సేమ్ అదే స్టిచ్ పైన ఈ స్టిచ్ కూడా ఉంటుంది అన్నమాట. ఇదైన తర్వాత మనకి ఎక్స్ట్రా లైనింగ్ అనేది అటాచింగ్ అయింది కదా, దాన్ని టాప్ సైడ్కి అనేది టర్నింగ్ అనేది చేసుకునేందున ఈ బాడీ మార్జిన్ అంతా దాని లోపలికి పోయేలాగా పెట్టిందన స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇదైన తర్వాత నేను ఆ పైపింగ్ పక్కలో ఎడ్జ్ స్టిచ్ వచ్చేలాగా కినారీ అనేది వేసుకుంటున్నాను అనమాట. ఈ కినారీ మొత్తము పైపింగ్ ఒకే లెవెల్గా ఉండేలాగా చూసి స్టిచ్ అనేది వేసుకునేయండి. ఇదైన తర్వాత సెంటర్ బార్డర్ సెంటర్కి ఫోల్డింగ్ అనేది చేసిందని బ్యాక్ సైడ్ డాట్ అనేది వేస్తున్నాను. ఈ డాట్ మెజర్మెంట్ వచ్చిందని మనకి 1/2 ఇంచ్ విడ్త్ ఉంటుంది, 3 ఇంచ్ లెంత్ అనేది ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ మొత్తానికి ఈ సింపుల్ పైపింగ్ బ్లౌజ్ అనేది రెడీ అనేది అయింది. ఈ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ అనేది ఉంటే నాకు కమెంట్ అనేది చేయండి. మీ కమెంట్ చూసిన వెంటనే నేను రిప్లై అనేది నేను పెడతాను. అలాగే నా వీడియో మీకు ఏమైనా ఇష్టమైతే ఒక లైక్ అనేది చేసుకోండి. అలాగే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ముగిసింది. తర్వాత వచ్చే వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్.